వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. మెదక్ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రస్ సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం చేసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలు, ఇతర కూలీలకు వెళ్లే కార్మికులు జాగ్రత్తలు పాటించాలన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దన్నారు. అవసరమైతే తగు జాగ్రత్తలు పాటిస్తూ వెళ్లాలని సూచించారు. మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. ఎస్పెషల్లీ మనందరం కూడా చూస్తున్నాం, రోజు రోజుకి కూడా ఎండల తీవ్రత అనేది చాలా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం మన మెదక్ జిల్లాలో ఏ మండలంలో చూసినా కానీ సుమారుగా 42 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. మరి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఎవరైతే ఉపాధి హామీ పథకం కార్మికులు కానివ్వండి, ఇతర పనులు చేసుకునే కార్మికులు అందరూ కూడా వాళ్ళ పనులని 12 గంటల లోపే ముగించుకునే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇతర కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా సాయంత్రం 4 గంటల తర్వాత చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 12 నుంచి 4 గంటల లోపల ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సమయంలో 12 నుంచి 4 గంటల సమయంలో ఎండలో తిరగకుండా ఉంటే సురక్షితంగా ఉండడం జరుగుతుంది. సో వాళ్ళు అవాయిడ్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలిగినా, అంటే ఉష్ణోగ్రత ఎక్కువ నమోదు అయినా, బాడీ టెంపరేచర్ పెరిగినా, లేకపోతే వాంతులు, విరోచనాలు లాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా కానీ కూడా వాళ్ళు సంబంధిత పిహెచ్సి మెడికల్ ఆఫీసర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అయ్యేసి సో అక్కడ వాళ్ళు చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. వడదెబ్బ అనేది తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పుడు కూడా అధిక సంఖ్యలో మనము నీళ్లు తాగుతూ ఉండాలి. అదేవిధంగా కొద్దిగా అలసట అనిపించినా కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా మనం తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఎక్కువ సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ కావాలి. ఇది ప్రివెంటబుల్, వడదెబ్బ తగ్గకుండా మనం ప్రివెంట్ చేయవచ్చు. ఒకవేళ వడదెబ్బ కలిగినా కానీ సంబంధిత పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళు దానికి చికిత్స కూడా చేయడం జరుగుతుంది. సో జిల్లా ప్రజలందరూ కూడా మరొకసారి విన్నపం ఏంటంటే, దయచేసి 12 నుంచి 4 గంటల లోపు అత్యవసరం అయితే తప్పితే వాళ్ళు ఎవరు కూడా బయటికి రావద్దు అనేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కొంతమంది బయటనే పనిచేయాల్సిన అవసరం ఉంటే కూడా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని అధిక శాతం నీళ్లు తాగుకుంటా కొద్దిగా షేడ్లా, సో కొద్దిగా నీడలో ఉండేటటువంటి విధంగా పనులు చేసుకునే విధంగా చేసుకోవాలనేసి కూడా వాళ్ళందరినీ కూడా జిల్లా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.